హే గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ డే 2. అంటే ఆ డే 1లో వచ్చేసి మేము రైల్వే స్టేషన్ దిగేసి అండ్ గుడికి వెళ్ళి భిక్ష చేసుకొని అయితే వచ్చేసినాం. అండ్ వీఆర్ గోయింగ్ టు గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి రిటర్న్ హోమ్. దాని తర్వాత నేను మొత్తం వెళ్ళి దాని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. సో ప్రస్తుతానికైతే దొనకొండ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. తర్వాత ట్రైన్ కోసం వెయిటింగ్. 11:30 అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి యాక్చువల్లీ 11:47. ఇంకా పట్టొచ్చు, ఒక 5 minutes అయినా పట్టొచ్చు మేబీ. ట్రైన్ రాగానే ట్రైన్లో కలుసుకుందాం అందరం. కొంచెం పని అయితే జరుగుతుంది ఇక్కడ, కన్స్ట్రక్షన్స్ పని జరుగుతుంది రైల్వే ట్రాక్ మీద. స్ట్రైట్గా పట్టాలు ఉన్నాయి ఎటు చూసినా. అండ్ పక్కనే ఒక చిన్న బండి బీస్ట్, ప్రతి ఒక్కరి లవ్ అంటారు దీన్ని. మా క్లాస్లో అయితే ఎగవడమని కొడతారు దీన్ని. అలా స్టోరీలు నింపేస్తారు. రైలు పట్టాలు ఎంత పొడుగున్నాయి అంతే డేంజరస్ ఉంటాయి ఇవి చూడ్డానికి కూడా. జస్ట్ ప్రెజెంట్ ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ ఏంటంటే ఒక 10 minutes లోపు ట్రైన్ వస్తుందంట. చూడాలి, ఖాళీ ఉంటే ఎక్కాలి, కూర్చోవాలి. ఇక మీకు ట్రైన్లో చూపిస్తే ట్రైన్ వచ్చేటప్పుడు ఉంటుందో, అది డీజిల్ ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైన్ తెలియదు. కానీ ఈ ట్రైన్ అయినందంటే పక్క అయితే ఖుషి ఎక్కుతున్నాయి. అయితే ఆ ట్రైన్ అదేంటంటే పక్క అయితే ఎక్కుతారు, ట్రైన్ బాగుంటుంది. ఎందుకంటే అది మేము ఫస్ట్ ఎక్కిన ట్రైన్ కదే. ఆ ట్రైన్ ఎంతలా గుంజుకొచ్చిందంటే ఎక్కడి నుంచి షాద్ నగర్ నుంచి దొనకొండకి 130 కొట్టుకుంటూ వచ్చింది బండి. బా అనుకోవాలి, డీజిల్ అంత పవర్ ఉంటుంది అని అనుకోవాలి ఇక మిషన్స్లో. ట్రైన్ ఈస్ కమింగ్. మన కొంచెం బాగానే ఉన్నారు ప్యాసింజర్లు అందరూ. మీకు కనిపిస్తున్నా కూడా చిన్నగా. అది వచ్చేసి బ్రో ఎలక్ట్రిక్ ట్రైనే బ్రో. ఏమో వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే కదా అన్నీ తెలుసులే. ఎలక్ట్రిక్ అని అనుకోలేదు పాపం, ఇంకా ట్రైన్ అనుకున్నా. మీ ఇంకో ట్రైన్ చూపిస్తాను సార్, అంతేనండి. దిస్ ట్రైన్ నాకు దీని పేరు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇలా అంటున్నందుకు ఐ డోంట్ నో దిస్ నేమ్, బట్ బాగుంది. క్రేజీ ఉంది బండి మాకు. ట్రైన్ వచ్చేస్తోంది. వచ్చింది రో. ఇదే మనం వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్. మనం జనరల్ తీసుకున్నాం, ఇక అందరితో పాటు వెళ్ళాల్సిందే. 2 hours రీచ్ అవుతామని చూపిస్తుంది గూగుల్ టైం ప్రకారం. గూగుల్ టైం ప్రకారం అయితే నమ్మడానికి లేదు, ఎందుకంటే రైలు అయితే ఎప్పటికైనా కొంచెం స్లోనే వెళ్తుంది 8 minutes కూడా. ఇక దాని తర్వాత మెల్లమెల్ల ఇంకా మీకు ట్రైన్ ఎలా ఉందో, ముందు ఎలా ఉంటుంది, వెనక ఎలా ఉంటుంది మొత్తం చూపించేస్తాను ట్రైన్ ఒకసారి. సో వీఆర్ గోయింగ్ గుంటూరు. అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కేస్తాం. అండ్ ఇదే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కూర్చోవాల్సిందే. ఇంకా ఈ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడైతే ఆగదు. కొంచెం నాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా గుంటూరు జంక్షన్ నుంచి రాజమండ్రి అని వెళ్ళి ఒక ట్రైన్ చూసుకోవాలి. అది జనరల్ రిజర్వేషన్ మొత్తం చూసుకోవాలి. ఇంకా నాకు తెలిసి జనరల్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏమి ఉండదు. క్రౌడ్ లేకుంటే మనకి మంచిదే. అండ్ ఇంకోటి ఏంటంటే దాని టికెట్ ఎంత ఉంటుందో మీకు ఒక ఫోటో కాకుండా మీకు చూపిస్తారా ఉండదు ఎంత ప్రైస్ ఉంటుందో. సో మన ట్రైల్ దిగేసి ఇక మెల్ల బయటికి వెళ్ళిపోయి స్వామి వాళ్ళు భిక్ష చేసుకొని పూజ చేసుకొని దాని తర్వాత మనం అనేది రాజమండ్రికి ఎంత టికెట్ ఉందో చూసి ఇక బయలుదేరడమే. ఇక మనం సరిగ్గా గుడికాడ కలుసుకుందాం. వెల్కమ్ టు అన్నవరం. సో మార్నింగ్ టైం వచ్చేసి 2:25. ఇప్పటికీ అన్నవరంలో ఉన్నాం. నేను మేము ఫస్ట్ బ్లాగ్లో చెప్పలేదు అన్నవరంకి వస్తామని. ఈ బస్సు పట్టుకొచ్చింది. టికెట్ చెక్ చేసానంటే అసలు టికెట్ కూడా చెక్ చేయలేదు ఇంతవరకు.
కానీ ఇట్స్ నాట్ బ్యాడ్, కానీ సరే మొత్తం ఎక్కువ ఉంది. నాన్న వాళ్ళతో వణికిపోతున్నారు. అయితే మనకి మళ్ళీ మార్నింగ్ 5 o'clock మీటతో ఒక 5 minutes కాకుండా ఒక 1 hour అట్ట. ఇప్పుడు 2 అవుతుంది కదా, టైం వచ్చేసి ఒక 3 hours మంచి నిద్ర చేశానంటే రేపు మార్నింగ్ ఇలా సెట్ అవుతుంది. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా ట్రైన్స్లో ఒక వీడియోస్ తీసి మీకు చూపించలేక నా డెన్ కనెక్ట్ వస్తుంది. సో మార్నింగ్ కలుసుకుందాం 7 o'clock అయినా 7:30 కన్నా. సన్ రైజ్తో పాటు చూడడానికి ఎంత మంచిగా ఉందో గుడి మాత్రం. ఎక్సలెంట్ దర్శనం జరిగింది. కానీ సో సారీ, ఎందుకంటే లోపలికి మొబైల్స్ అయితే అలో చేయలేదు. దట్స్ ఇట్. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే అంత మజా రాదు. సో వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. ఈ రోజుతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను.